హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ని అన్బాక్స్ ఏముండదు, జస్ట్ ఒక హ్యాండ్స్ ఆన్ అండ్ దీని యొక్క ఫీచర్స్ ఓవర్ అనేది మీకైతే చెప్తాను. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ అని చెప్పొచ్చు. రివ్యూ అనేది అయితే కొద్ది రోజుల తర్వాతకి అయితే చేద్దాం. సో బాక్స్లో చూసినట్లయితే బాక్స్లో మనకి ఎటువంటిది రాదు, జస్ట్ మనకి బ్యాండ్ వస్తుంది. అలానే మనకి చూసినట్లయితే పేపర్ మాన్యువల్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది యాప్ ఇన్స్టాలేషన్ కోసం. సో షామీ వేర్ యాప్ అనేది అయితే ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కనెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్ట్ చేశాక మాత్రమే మీకు బ్యాండ్ ఆప్షన్స్ అన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతే, బాక్స్లో ఏముండదు మీకు. వేస్ట్ బాక్స్ పక్కన పడేసి ఇక డైరెక్ట్గా మనం బ్యాండ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ వచ్చేసి మనకి 1600 అయితే ప్రైస్ పెట్టారు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి అయితే తెప్పించాను. సో చాలామందికి ఎక్కువ అనిపించింది, సో నాకైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే దీని వెయిట్ మనం చూసినట్లయితే 13 grams వెయిట్ అయితే ఉంటుంది. సో కొంచెం పర్లేదు, చాలా హ్యాండీగా పెట్టుకున్నా సరే మనకి అంత పెద్ద వెయిట్ అనేది అనిపించదు. అండ్ అలానే చూసినట్లయితే స్ట్రాప్స్ చూసినట్లయితే మనకి రబ్బర్ స్ట్రాప్తో వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ స్ట్రాప్ క్వాలిటీ టైప్ చూసినట్లయితే మనకి కొంచెం ఓకే అని చెప్పొచ్చు. మరి అంత ప్రీమియంగా లేదు, అట్లని మరి చీప్గా అయితే లేదు. సో క్వాలిటీ అయితే పర్లేదని చెప్పొచ్చు. అలానే మనకి ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది కదా, సో ఈ గీత వచ్చేసి మనకి నావిగేషన్ బటన్ అనమాట. సో నావిగేషన్ అంటే ఇది ఫుల్ టచ్ స్క్రీన్తో వస్తున్నప్పటికీ మనకి హోమ్ బటన్ లాగా బ్యాక్ పోవాలన్నా సరే మీరు, అండ్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా సరే మీకు ఇది ఒక నావిగేషన్ బటన్ లాగా అయితే పనికి వస్తుందన్నమాట. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే దీని యొక్క బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 130 mAh బ్యాటరీ అయితే ఇందులో అయితే మనకి అయితే ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 14 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. బట్ ఎనీవే, చెక్ చేశాక మనం రివ్యూలో బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అన్ని యాక్టివిటీస్ ఆన్ చేసి కనుక మనం వాడితే ఎన్ని రోజులు వస్తుంది అనేది అయితే మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక మనకి ఇంకో విషయం ఏంటంటే ఇందులో నాకు బాగా నచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ పర్సంటేజ్ అనేది అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ డైరెక్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో మీరు దీన్ని ఇలా రిమూవ్ చేసినట్లయితే 2 sides కూడా రిమూవ్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా సరే మీకు యూఎస్బీ ఛార్జర్ మన ఇంట్లో ఉండే ఏ అడాప్టర్కైనా సరే దీన్ని పెట్టేసి చాలా ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే రియల్మీలో ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 1.08 inches ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట, కలర్ డిస్ప్లే. సో డిస్ప్లే అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కంపేర్ టు మనకి రియల్మీతో కంపేర్ చేసి చూసినట్లయితే. అండ్ ఇక అలానే మనకి అన్ని ఫిట్నెస్ మోడ్స్ యాజ్ యూజువల్ అన్నింటిలో ఉన్నట్లే ఉంటాయి. మనకి 5 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే మనకి హార్ట్ రేట్ సెన్సర్ 24/7 హార్ట్ రేట్ అయితే మీరు మానిటర్ అయితే చేయొచ్చు. ఇది కనెక్టివిటీ చూసుకున్నట్లయితే బ్లూటూత్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. ఇక 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుందన్నమాట. సో మీరు వాటర్లో కానీ మీకు ఎక్కడైనా సరే వర్షంలో కానీ ఎక్కడ తడిచినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మ్యూజిక్ కంట్రోల్ చూడొచ్చు. మ్యూజిక్ కంట్రోల్లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ కంట్రోల్తో పాటు మీరు ఇక్కడ వాల్యూమ్ను కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో వేరే అదర్ బ్యాండ్స్తో కనుక మనం పోల్చుకున్నట్లయితే. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే D&D ఉంటుంది, అలారం మోడ్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ వచ్చేసి మీకు కాల్ నోటిఫికేషన్, మెసేజెస్ నోటిఫికేషన్, ఎవ్రీథింగ్ మీరు అక్కడ ఏదైతే యాప్ ఉంటుందో యాప్ నుంచి చాలా ఈజీగా అయితే మీరైతే ఏది కావాలో దాన్ని బట్టి యాక్టివేట్ చేసుకుని రిమైనింగ్ వాటిని అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక వెదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెదర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక ఇంకో ఫీచర్ వచ్చేసి ఫైండ్ మై ఫోన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో ఫోన్ ఎక్కడ పెట్టారో దొరకట్లేదు అనుకుంటే మాత్రం సింపుల్గా బ్యాండ్ నుంచి మీరు ఒక ఫైండ్ మై ఫోన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు మీ మొబైల్లో ఒక అలారం అయితే వస్తుందన్నమాట. సో దాన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారు. ఇక స్టేటస్ అనేది అయితే ఒకటి ఉంటుందన్నమాట. మీరు డైలీ ఎన్ని స్టెప్స్ చేశారు ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ మీకు అయితే ఈ బ్యాండ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా యాప్ విషయానికి వచ్చినట్లయితే యాప్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది వాచ్ ఫేసెస్ అనమాట. సో వాచ్ ఫేసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఓన్లీ 2 వస్తాయి వాచ్ ఫేసెస్. బట్ మీకు పక్కకి ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, అందులో కనుక స్వైప్ చేసి చూసినట్లయితే అక్కడ మీకు లాట్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో అది కూడా నాకు బాగా నచ్చింది ఇందులో. సో నేను ప్రైస్ జస్టిఫై చేస్తాను దానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ ఇది. సో మీకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి, ఇంచుమించు ఒక 100 పైన అయితే ఉన్నాయి. సో అన్ని కలర్ వాచ్ ఫేసెస్. సో డైలీ ఒకటి అయితే ఈజీగా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చిన విషయం. ఇక యాప్లో మిగతా చూసినట్లయితే ఆల్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ మనకి తెలిసింది కదా, స్లీప్, స్టాండ్, హార్ట్ రేట్, వాకింగ్, ఎవ్రీథింగ్ అయితే మనకి యాప్లో అయితే ఉండనే ఉంటాయి. అండ్ ఇక ట్రాకింగ్ విషయానికి వచ్చినట్లయితే ట్రాకింగ్ కూడా ఓకే. హార్ట్ రేట్ మానిటర్ కూడా నేనైతే టెస్ట్ చేశాను. హార్ట్ రేట్ సెన్సార్ అయితే మనకి కొంచెం మ్యాక్సిమం దగ్గరగా అయితే యాక్యురేట్గా అయితే వస్తుంది. అండ్ రిమైనింగ్ కూడా ఇంకా లాంగ్ టర్మ్లో చెక్ చేయాలి కాబట్టి ఎనీవే ఇప్పుడైతే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అనమాట. బట్ ఎనీవే నేను చూసినంత వరకు అయితే మనకి ట్రాకింగ్ అయితే కొంచెం యాక్యురేట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇక
ఫైనల్గా ఇక 1600కి ఇది తీసుకోవచ్చా అనేది మీ అందరికీ అందరికి వచ్చే కామన్ డౌట్ అనమాట. సో నన్ను అడిగినట్లయితే 1600కి దీన్ని తీసుకోవచ్చు అని చెప్తాను. సో మేజర్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ ఓకే, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. మనకి 1600లో బాగలేదు అని అంత బిల్డ్ క్వాలిటీ అయితే లేదు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇది అన్నిట్లో వస్తుందిలేండి స్మార్ట్ బ్యాండ్ అన్నాక, ఫిట్నెస్ బ్యాండ్ అన్నాక. సో ఇందులో పర్టికులర్గా దీన్ని తీసుకోవచ్చు అని చెప్పడానికి వచ్చేసి ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. మనకి చూసినట్లయితే రియల్మీ బ్యాండ్, అక్కడ మనకి రియల్మీ బ్యాండ్ ఏదైతే ఉందో ఈ 1300కి వస్తున్నప్పటికీ ఇది జస్ట్ మీకు కింద ఒక హోమ్ బటన్ ఉంటుంది, దాని ద్వారా నావిగేట్ చేసుకోవాలి. అండ్ డిస్ప్లే ఆల్సో మీకు చిన్నగా ఉంటుంది. వాచ్ ఫేసెస్ కూడా లిమిటెడ్ వాచ్ ఫేసెస్ అయితే ఇందులో మనకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాచ్ ఫేసెస్ అనేవి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి, డిస్ప్లే పెద్దదిగా ఉంటుంది. సో నన్ను అడిగినట్లయితే ఓకే, ఈ ప్రైస్ పాయింట్లో దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ బ్యాండ్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. ఎంతో మన ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.